ఫ్రెండ్స్, నమస్తే తెలంగాణ నిపుణ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కింది వాటిని జతపరచండి. ఐడిఆర్ఏ యాక్ట్ 1951, ఎంఆర్టీపీ యాక్ట్ 1967, పోటీ కాంపిటీషన్ చట్టం 2002, సెజ్ చట్టం 2005. ఐఎఫ్సిఐ 1948, ఐసిఐసిఐ 1955, ఐడిబిఐ 1964, సిడ్బి 1990. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ గారు ఎప్పుడు ప్రారంభించారు? 2014 సెప్టెంబర్ 25. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానం 1956లోని షెడ్యూల్ ఏలోని పరిశ్రమల కొత్త వర్గీకరణలోని పరిశ్రమల సంఖ్య ఎంత? 17. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగానికి ప్రస్తుతం 2 రంగాలు మాత్రమే రిజర్వ్ చేశారు. అవి ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అణుశక్తి, రైల్వే రంగం. ప్రతిపాదన ఏ. 1991 పారిశ్రామిక సంస్కరణలు తప్పనిసరి లైసెన్సింగ్ విధానం, వెరీ వెరీ లైసెన్సింగ్ విధానం నుంచి కొన్ని పరిశ్రమలకు విముక్తి కల్పించాయి. కారణం, ప్రస్తుతం తప్పనిసరి లైసెన్సింగ్ విధానంలో 4 పరిశ్రమలు ఉన్నాయి. ఏఆర్ 2 కరెక్టే, సరైన ఏఆర్కు సరైన వివరణ. 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి. ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అంటారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను 3 రకాలుగా విభజించారు. ఈ తీర్మానంలో జాబితా బిలోని పరిశ్రమల సంఖ్య 12. ఈ తీర్మానం ప్రభుత్వ రంగ విస్తరణకు, సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడే తీర్మానం. కింది వాటిలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇచ్చారు? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. 1947-90 కాలంలో వస్త్రాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిన రాష్ట్రం గుజరాత్. జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం 2000 ఆగస్టులో దేనికోసం ప్రవేశపెట్టారు? సూక్ష్మ చిన్న పరిశ్రమల రుణ సహాయం. దేశంలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఎంఎస్ఎంఈ కోసం కింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార పోర్టల్గా పనిచేస్తుంది? ఛాంపియన్స్. దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల సెజ్ పరిపాలనా సెటప్నకు సంబంధించి కింది వాటిని పరిగణించండి. బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అనేది అపెక్స్ బాడీ. దీని అధిపతిగా భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ సెక్రటరీ ఉంటారు. బి రాంగ్, సి కరెక్ట్. జోన్ స్థాయిలోని అప్రూవల్ కమిటీ సెజ్లోని యూనిట్లను ఆమోదించే అంశాలు చూస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విధి విధానాలు సూచించడానికి 1992లో ఏర్పాటు చేసిన కమిషన్ రంగరాజన్ కమిషన్. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన స్టాండప్ పథకాన్ని ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు? 2016 జనవరి 16.
సికా చట్టం అంశాల్లో సరైనది గుర్తించండి. ఈ చట్టాన్ని తివారీ కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని 1985లో చేశారు. ప్రస్తుతం ఈ చట్టం రద్దయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కరెక్ట్. గోల్డెన్ షేక్ హ్యాండ్కి సంబంధించి స్వచ్ఛంద పదవి విరమణ. భారత ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం కింది వాటిలో సరైనది. భారతదేశం ఫార్మా ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం ఆటోమొబైల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. భారతదేశం ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఏబిసి కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా పథకంలో సరైనవి గుర్తించండి. ఏ రాంగ్. భారతదేశాన్ని ఒక తయారీ నమూనా నవకల్పనల ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం 4 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. మేక్ ఇన్ ఇండియా 2.0లో 27 రంగాలపై దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన ఏకైక నిమ్స్ ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి. ఇనుము ఉక్కు పరిశ్రమ జంషెడ్పూర్. ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్లో సరైన అంశాలను గుర్తించండి. ఈ పథకాన్ని 2020లో ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి రుణాలు ఇస్తుంది. ఈ పథకం 2023లో కూడా కొనసాగింది. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల రంగాల సగటున జీడిపిలో ఎంత శాతం ఉంది? 31. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం పరిశ్రమల రంగంలో ఉపాధి పొందుతున్నవారు 12.14. సూక్ష్మ చిన్న మధ్యధర పరిశ్రమల్లో సరైన అంశాలను గుర్తించండి. సరైన అంశాలను గుర్తించండి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమ్ పోర్టల్ను ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమ్ పోర్టల్ను ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ రంగానికి చెల్లించాల్సిన బకాయిలను పర్యవేక్షించడానికి సూక్ష్మ చిన్న మధ్యధర పరిశ్రమల అభివృద్ధి చట్టం కింద సమాధాన్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ రంగానికి చెల్లించాల్సిన బకాయిలను పర్యవేక్షించడానికి ఎంఎస్ఎంఈడి చట్టాన్ని 2006లో చేశారు. 2020లో ఎంఎస్ఎంఈల పెట్టుబడుల నిర్వచనం మార్పు చేశారు. అన్ని కరెక్టే. ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు అత్యధిక పెట్టుబడి కేటాయింపు జరిగింది? 5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విడుదల చేసేది ప్రపంచ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ప్రకారం 2020లో భారతదేశ ర్యాంకు 63. జాతీయ తయారీ విధానం 2011 ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? 100 మిలియన్లు. BIFR దేనికి సంబంధించినది? కాయిలా పరిశ్రమ. ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఈ కంపెనీ మొదటి పేరు హైదరాబాద్ దక్కన్, కరెక్ట్. దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెం. దీనిలో కేంద్ర వాటా 49%, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%. మినీరత్న హోదా పొందిన సంవత్సరం 2006. ఈ కింది పరిశ్రమలో ఏది తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు? సిమెంట్ పరిశ్రమ. 2021 జనవరి 15 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 366 ఉన్నాయి. మొదటి ప్రణాళిక ప్రారంభం నాటికి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి? 4. సారీ ఫ్రెండ్స్, రాంగ్. 5 ఉన్నాయి. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ 1991లో ప్రారంభం. పెట్టుబడుల ఉపసంహరణపై 1992లో సి రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణపై 1992లో సి రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది. పెట్టుబడి ఉపసంహరణ శాఖ మంత్రిగా ఉన్న మొదటి చివరి మంత్రి అరుణ్ శౌరి. కింది పరిశ్రమల్లో టెలిఫోన్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను తయారు చేస్తుంది? ఎలక్ట్రానిక్. కింది పరిశ్రమల్లో ఏవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఆటోమొబైల్ పరిశ్రమ. జంషెడ్జీ టాటా భారతదేశ పరిశ్రమల పితామహుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. Please subscribe to Telangana Pratibha YouTube channel, friends. Please like, share and comment, friends.